మన దేశానికి 1947 ఆగస్టు 15 నాడు స్వాతంత్రం వస్తే మరి మన తెలంగాణ ప్రాంతానికి 13 నెలల తర్వాత సెప్టెంబర్ 17, 1947లో స్వాతంత్రం వచ్చింది. మరి మన నిజాం నియంత పరిపాలన నుండి విముక్తి సాధించిన దినం. కానీ ఆ దినాన్ని, ఆ రోజును మనము పండుగ జరుపుకునే అవకాశం లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి నిజాం పరిపాలన, నియంత పరిపాలన నుండి విముక్తి కోసం, మరి రజాకార్ల దౌర్జన్యాల నుండి విముక్తి కోసం అమరులైనటువంటి అనేక మంది పోరాటం చేసి అమరులైన సంపాదించుకున్నటువంటి స్వాతంత్రం మనది. కానీ మనల్ని బానిసలాగా ఇంకా కూడా మనం బానిసత్వం నుండి బయటికి రావడం లేదు. మరి ఈ నిజాం పరిపాలించినటువంటి హైదరాబాద్ సంస్థానం ఏదైతే ఉందో, మరి ఈ సంస్థానంలో ఇటు మహారాష్ట్రలో కొన్ని జిల్లాలు, ఇటు కర్ణాటకలో కూడా మరికొన్ని జిల్లాలు ఉన్నప్పటికీ ఆ ప్రాంతాలలో మరి వాళ్ళు అధికారికంగా తెలంగాణ అధికారికంగా నిజాం విముక్తి దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. కానీ మనం మాత్రం అప్పుడున్నటువంటి పరిపాలించినటువంటి కాంగ్రెస్ పాలకులు కావచ్చు, మరి ఇప్పుడున్నటువంటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మరి మనల్ని బానిసలుగా ఈ ప్రజలను ఎంఐఎంకు బానిసలుగా ఉంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ప్రజలందరూ కూడా మనకు ఏదైతే ఈ స్వాతంత్రం వచ్చిందో ఇది మన గౌరవానికి సంబంధించినటువంటి విషయం, మన ఆత్మాభిమానానికి సంబంధించినటువంటి విషయం. దీన్ని మనం ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడం కోసం మనము సెప్టెంబర్ 17 నాడు 30 జెండా ఎగిరేయాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి గుర్తు చేయడం కోసం రేపు సెప్టెంబర్ 17 నాడు అధికారికంగా ఈ జెండాను మనకు సెప్టెంబర్ 17 నాడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం జరుపుకోవాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఈరోజు జగిత్యాల పట్టణంలో ర్యాలీ చేస్తున్నాం. ఈ ర్యాలీకి వచ్చినటువంటి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ ప్రజలందరికీ కూడా మరి గతంలో ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో కలపడాన్ని కూడా వ్యతిరేకించినటువంటి ఈ రజాకర్ల వంశస్థులైనటువంటి ఎంఐఎం వారసులకు అనుకూలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. కంపల్సరీగా రేపు మరి సెప్టెంబర్ 17 నాడు అధికారికంగా జెండా ఎగిరేయాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతూ డిమాండ్ చేస్తూ భారత్ మాతాకి